నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే చిగురు తాలింపు ఎలా చేస్తారు అని. ఈ చిగురు నేను మా చెట్టు నుంచే కోసానండి, అందుకే ఇంత ఫ్రెష్గా అనిపిస్తుంది. ఫస్ట్ మనం చిగురుతో ఏదైనా సరే స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఇలా పుల్లలు ఏవైనా ఉంటే సరే ఇలా తీసేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇవి తినేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ పెద్ద పని మళ్ళీ అన్ని నోట్లో ఇరుక్కుంటాయండి. సో ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత ఒక ఇలా బౌల్లో పెట్టేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ ఇంకా మనకు ఈ చిగురు తాలింపుకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే నెక్స్ట్ ఉప్పు, కారం, కొబ్బరి అండి. ఫస్ట్ నేను ఈ మూడు కలిపి ఒక పేస్ట్ చేసేస్తాను. ఆ పేస్ట్ చేసేటప్పుడు మనం పసుపు కూడా అందులోనే వేసుకోవచ్చు, లేకపోతే సపరేట్గా అయినా వేసుకోవచ్చు. అండ్ తర్వాత ఏంటంటే ఈ శనగబేడలు అండి. ఈ శనగబేడలు కనీసం ఒక గంట ముందు నుంచి అయినా సరే నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి తాలింపు వేసేటప్పుడు ఇవి మనం అలానే ఆయిల్లో వేసి వేయించవచ్చండి. అండ్ ఇంకా మనం తాలింపులోకి వంకాయలు వేసుకోవచ్చు, ఆనియన్స్ వేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి ఓన్లీ టేస్టే కాదండి, మనకు సపోజ్ చిగురు క్వాంటిటీ తక్కువ ఉందనుకోండి, మనం ఇలాంటివన్నీ వేయడం వల్ల మనకు క్వాంటిటీ ఎక్కువ అవుతుంది, తాలింపు కూడా ఎక్కువ అవుతుంది. సో ఓన్లీ టేస్ట్ పరంగానే కాకుండా మనకు క్వాంటిటీ ఎక్కువ రావాలంటే కూడా ఇవన్నీ వేసుకోవచ్చండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ చిగురు అండ్ ఈ ఉప్పు, కారము ఇది కలిపేసి ఒక పేస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు పదండి ఇంకా మన రోడ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకా ఇదే మా చిన్ని రోల్ అండి, మా ఇంట్లో ఉన్న రోలు. అండ్ ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇందాక వీడియోలో చెప్పినట్టు ఫస్ట్ కొబ్బరి, ఉప్పు కలిపేసి ఇలా ఫస్ట్ ఈ రెండు కలిపేసి, ఫస్టే కారం వేయకూడదండి, ఎందుకంటే ఈ ఉప్పు కొబ్బరి అనేది మంచిగా మిక్స్ కాదనమాట. సో ఫస్ట్ నేను ఈ రెండు వేసేసి ఇలా ఈ చిన్ని రోకలతో నేను దంచేస్తాను అనమాట. చూడండి ఇప్పుడు కొంచెం మనకు మెరిగినట్టు అనిపిస్తుంది అండి, అంటే కొంచెం మంచిగా అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇందులో ఇందాక నేను తీసిన ఈ కారం వేసేస్తానండి. ఈ కారము మనం పసుపు కూడా ఇందులోనే వేసేసుకోవచ్చు, ఒక పని అయిపోతుంది. మళ్ళీ కొందరు మర్చిపోవచ్చు మళ్ళీ తాలింపు వేసేటప్పుడు, సో ఒకేసారి ఇందులో వేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని మిక్స్ చేయాలండి. ఇంకో విషయం మీకు మర్చిపోయానండి, నేను ఈ రోలు ప్రతి అందరి ఇంట్లో ఉండదు. సో కాబట్టి ఇప్పుడు టౌన్లో ఉండే వాళ్ళందరూ మిక్సీకి కూడా వేసుకోవచ్చండి ఇలా కాకుండా. అంతేకాకుండా ఇలాంటి చిన్ని రోల్స్ దొరుకుతాయండి టౌన్స్లో, మనం ఇందులో వేసేసుకొని ఇలా దంచేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మా ఇంట్లో ఈ రోల్ ఉంది కాబట్టి నేను ఇదే యూజ్ చేస్తున్నానండి. సో ఇప్పుడు చూడండి మళ్ళీ నేను దీన్ని పేస్ట్ చేస్తాను. చూడండి ఇది ఇంకా మంచిగా మిక్స్ అయినట్టుందండి, బాగా దంచేసాను దీన్ని. ఇప్పుడు మనం దీంట్లోకి మనం ఇందాక వలుచుకున్నాం కదండి చిగురు, ఈ చిగురుని కూడా ఇందులోనే వేసేస్తాను. వీటిని మళ్ళీ నేను దంచుతానండి. ఇలా మొత్తం పూర్తిగా వేసేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఈ చిగురుని ఇలా దంచేస్తాను. చూడండి ఇంకా నేను ఇలా దంచుతూనే ఉన్నాను. ఇలా చూసుకోండి ఒకసారి స్పూన్తో, చూడండి ఇంకా ఆకులుగా అనిపిస్తుంది. సో ఇంకా దీని అర్థం ఏంటంటే ఇంకా నేను కాసేపు దంచాలండి, ఇంకా కొంచెం మెత్తగా కావాలి. చూడండి ఇప్పుడు కొంచెం బాగా మెరిగినట్టుందండి ఇందాక నేను చూపించిన దానికన్నా సరే. సో ఇక దీన్ని నీట్గా నేను ఒక బౌల్లోకి తీసుకుంటానండి. ఇలా నీట్గా తీసేసి ఒక బౌల్లోకి తీసేసుకుంటాను. ఇక ఇప్పుడు ఏంటండి ఈ చిగురు, ఉప్పు, కారము అండ్ కొబ్బరి ఇంకా పసుపు వేసిన పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మన నెక్స్ట్ ఘట్టం ఏంటంటే దీంట్లో మనం తిరువాత వేసుకోవాలి, ఎలా తాలింపు పెట్టుకోవాలి అని చెప్పేసి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ నేను ఈ చిగురికి తిరువాత వేయాలని చెప్పాను కదండి, తాలింపు పెట్టాలి. సో చూడండి ఇలా సరిపడినంత నూనె తీసుకున్నాను. కొందరికి తెలియకపోవచ్చు ఎంత తీసుకోవాలి అని చెప్పేసి, తర్వాత వంచుకోవచ్చు అండి, కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఇలా ఆయిల్ పెట్టేసుకుంటున్నానండి. ఫస్ట్ కాసేపు ఇది కాగాలండి ఆయిల్. చూడండి ఇప్పుడు కొంచెం పొగలు వస్తున్నాయి కదా, నూనె కాగినట్టుంది. ఇందులో నేను ఫస్ట్ ఆవాలు వేస్తున్నానండి. చూడండి నూనె కాగింది, అందుకే శబ్దం వస్తుంది.
ఆ తర్వాత ఈ పోపు అన్నీ వేస్తున్నానండి. తర్వాత కరివేపాకు వేస్తున్నాను, కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇందాక నేను శనగపాయలు నానబెట్టా కదండి, ఇందులో వేస్తున్నాను. మెయిన్గా నేను శనగపాయలు ఎందుకు నానబెట్టానంటే బాగా బుద్ధిగా వస్తాయి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. అండ్ ఏంటంటే కొందరు మనం ఇది నానబెట్టకుండా వేస్తే కొందరు నమలలేరండి. అలా ఇలా చాలాసేపు నానబెట్టి వేస్తేనా కొందరు ముసలి వాళ్ళు నమలలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈజీగా తినగలుగుతారు. ఇది ఇలా కొంచెం వేగిన వెంటనే ఇలా కొంచెంసేపు వేగనివ్వాలండి. కాసేపు వేగాయి కదండి, ఇంకా ఇందులోకి ఇందాక నేను చూపించాను కదండి వీడియోలో, అవే కట్ చేశాను ఆనియన్స్. ఈ ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. అలాగే ఇందాక నేను వంకాయలు చూపించాను కదండి, ఈ వంకాయలు కూడా వేసేస్తున్నాను. మనకు మెయిన్ దీనివల్ల ఏంటంటే మనకి తాలింపు కూడా ఎక్కువ అవుతుంది ఒకవేళ చిగురు తక్కువ ఉన్నా సరే, ఇలాంటివన్నీ వేసుకోవడం వల్ల. అండ్ మనకి టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. ఇలా ఇవన్నీ వేసేసానండి. ఇవన్నీ కాసేపు మగ్గనివ్వాలండి. ఆ తర్వాతనే మనం చిగురు అనేది దీంట్లో వేసేసుకోవాలి. సో ఫస్ట్ ఇలా ప్లేట్ మూసేస్తున్నానండి, ఎందుకంటే ఇవి తొందరగా మగ్గుతాయి అన్నమాట ఆవిరికి. సో ఇలా ప్లేట్ మూగేస్తున్నాను. ఒక 5 minutes ఆగి మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఒక 2 minutes అయిందండి, ఇంకా చూద్దాం ఇవి ఎంతవరకు మగ్గాయో. చూడండి ఇలా. ఇది మనం వంకాయలే వేసుకోవాల్సిన అవసరం లేదండి. కొందరు వంకాయలు తినని వాళ్ళు ఉంటారు, ఇప్పుడు ముసలి వాళ్ళు కానీ ఎవరైనా సరే, మనం ఆలు కూడా వేసుకోవచ్చండి వంకాయల బదులు. ఇంకా చూడండి ఇవి ఇంకా గట్టిగా ఉన్నాయండి. సో ఇంకా కాసేపు మగ్గాలండి ఇవన్నీ వీటిలో. చూడండి ఇప్పుడు ఇవి కొంచెం బాగా మగ్గినట్టు అనిపిస్తున్నాయి కదా. ఇలా ఇప్పుడు సౌండ్ తగ్గిపోయింది కదండి, వేగే సౌండ్. దీని అర్థం ఏంటంటే ఇవి చాలా వరకు మగ్గినట్టే. ఇప్పుడు నేను ఇందులోకి ఇందాక నేను దంచుకున్న పేస్ట్ వేసేస్తానండి. చిగురు, ఉప్పు, కారం, కొబ్బరి, పసుపు అంతా ఇలా వేసేస్తాను. ఆ తర్వాత మళ్ళీ దీన్ని ఇలా మంచిగా కలిపేసుకోవాలండి. ఇది ఈ ఆకు మొత్తం కొంచెం పచ్చిగా ఉంటుంది కదండి. సో కనీసం ఒక 10 నిమిషాలైనా సరే ఇందులో వేగాలండి, ఆ పచ్చిదనం అనేది పోవడానికి. మనం ఇలా అప్పుడప్పుడు ఇలా అంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది అన్నమాట, అడుగంటిపోతుంది. ఒక 5 minutes అయిపోయింది కదా, ఇది ఇంకా బాగా మగ్గేసింది. సో ఇక నేను దించేస్తాను దీన్ని. చూడండి చిగురు తాలింపు రెడీ. మనం దీన్ని ఓన్లీ రైస్లోకే కాదండి, చపాతీలోకి, రొట్టెలోకి కూడా తినొచ్చు. ఇంకా పప్పులో కలుపుకొని తింటే ఇంకా బాగా టేస్ట్ అనిపిస్తుంది. ఆ పప్పు లేకున్నా ఇది ఒక్కటైనా సరే కలుపుకొని తినొచ్చు అనమాట. ఇది అండి మా చిగురు తాలింపు, మేము చేసే చిగురు తాలింపు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.